హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ట్యాప్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి. ఇప్పుడే ఈ ఎఫ్ అని రాసాను కదా, ఎఫ్ అనేది ఫ్రంట్, ఇవి బ్యాక్లు అనమాట. బ్యాక్ ఎప్పుడు కూడా విడివిడిగా ఉంటాయి, ఫ్రంట్లో ఎప్పుడు కూడా ఏకండిగా ఉంటాయి, అంటే విడివిడిగా ఉండవు. సో ఇప్పుడు నేను మార్క్ చేస్తాను కదా, మార్క్ చేసిన విధంగా మనం రౌండ్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇవి బ్యాక్లు అనమాట. ఈ బ్యాక్లు ఎలా అటాచ్ చేస్తామో, ఎందుకు ఎప్పుడు తెస్తున్నాం, ఓకే, రీఛార్జ్ చేయమని మా చెల్లి వచ్చింది, ఇప్పుడు అవ్వదని చెప్పాను. ఓకే, ఈ బ్యాక్లు అనమాట. ఈ బ్యాక్లు ఇలాగ అటాచ్ చేసుకోవాలి. మార్క్ చేసిన విధంగా మనం అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత మనం రౌండ్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. రౌండ్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, లేదంటే మొక్క కూడా తిప్పుకోవచ్చు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మనకి అంతా కూడా అర్థమవుతుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. వీడియో స్కిప్ చేస్తే ఇవ్వండి ఇలాంటి డాట్లు గట్ట అన్నీ మిస్ అవుతాం. డాట్లు వేసుకోవాలి, వెనకదల ఫ్రంట్ కూడా వేసుకోవాలి. ఇలా ఫ్రంట్ బ్యాక్ మనం డాట్లు వేసుకుంటాం. డాట్లు వేసుకున్న తర్వాత ఇదంతా మనం స్టిచ్ చేసుకుంటాం. చమకలు స్టిచ్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ ఓపెన్ పెట్టాం కదా, అంటే బ్యాక్ విడివిడిగా పెట్టాం కదా, అవి మనం ఫిల్ట్లు స్టిచ్చింగ్ చేసుకుంటాం. ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది కూడా మీరు చూడండి. ఏమనుకోవద్దు, నాకు మాట్లాడడం సరిగ్గా రాదు. నాకు ఇది ఏంటంటే పర్ఫెక్ట్గా మాట్లాడడం అనేది రాదు, కొంచెం నెత్తిలా వస్తుంది, ఏమనుకోకండి. అందుకే నేను వీడియో చేసేటప్పుడు నేను మాట్లాడకుండా, మా ఇల్లు రోడ్డు పక్కన ఉంది, అన్నీ కూడా అక్కడికి వచ్చి సౌండ్లు చేస్తూ ఉంటాయి, పీపీ అనేసి. అందుకే నేను వీడియో చేసిన తర్వాత వాయిస్ రికార్డ్ ఇస్తూ ఉంటాను. ఏం కంగారు పడద్దు. మనం ఎలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చూడండి, జూమ్ చేసి చూపిస్తాను. ఓకే, ఈ విధంగా మనం డబల్ మడప వేసుకొని రౌండ్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఈ బిట్వీన్లో కామెంట్ చేయండి. ఎటువంటి కామెంట్కైనా సరే నేను కంపల్సరీగా రెస్పాండ్ అవుతాను, రెస్పెక్ట్ ఇస్తాను, రిప్లై కూడా ఇస్తాను. సరదాగా అంటున్నాను, అంటే మామూలుగా ఇదేదో డైలాగ్లో ఉంది కదా, అందుకని నేను సరదాగా అంటున్నానని చెప్పాను. రియల్లీ ఎవరు కామెంట్ పెట్టినా కూడా నేను రిప్లై ఇస్తాను, నో ప్రాబ్లం. ఈ వీడియో చూడండి పూర్తిగా, మీకు చాలా బాగా అర్థమవుతుంది. అండ్ కామెంట్ పెట్టండి మర్చిపోకుండా. ప్రతి కామెంట్కి పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను మీకు రిప్లై ఇస్తాను. అందులో అయితే ఏ ప్రాబ్లం ఉండదు. కటింగ్ ఉంది కదా, కటింగ్ అనేది కమింగ్ సూన్. ఈ లోపల మీరు షర్ట్ నేర్చుకుంటారో, జాకెట్ నేర్చుకుంటారో, ఏదైనా సరే మీ ఇష్టం. మన ఛానల్లో ఉంది, చూసి నేర్చుకోవచ్చు. మన వీడియోలు ఎలా ఉంటాయంటే మొబైల్ ముందు పెట్టి మీరు ప్రాక్టీస్ చేసే విధంగా ఉంటాయి. అందులో మాత్రం పక్కా గ్యారంటీగా ఇస్తున్నాను. ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకుంటాం. జూమ్ అవుట్ చేస్తాను, ఇదిగోండి చూడండి, చూసారు కదా. ఇలాగ మనం అంచులు మడతెట్టుకొని కుట్టే విధంగా, ఇప్పుడు చీర మనకి జిగ్ జాగ్ ఇస్తాం కదా, ఆ విధంగానే మనం జిగ్ జాగ్ కాకుండా మామూలు మిషన్ మీద మనం స్టిచ్చింగ్ చేసుకుంటాం. ఈ విధంగా డబుల్ మడపేసి మనం బ్యాక్ ఫిల్ట్లు తయారు చేసుకుంటాం. ఫిల్ట్లు తయారు చేసుకొని ఒక నిమిషం చూపిస్తాను. ఏదైనా కూడా మీరు ఇలాగ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. వీడియో బాగా అబ్జర్వ్ చేస్తారనేసి నేను కోరుకుంటున్నాను. అలాగే మన
ఫ్రెండ్స్కి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారనేసి ఆశిస్తున్నాను. మాటల్లో పడిపోయి మీరు అబ్జర్వ్ చేయకుండా ఉండకండి. ఏదైతే మనకి ఉక్సులు పట్టి ఏదైతే వస్తుందో దాన్ని పైన పెట్టి, కాజల పట్టి ఏదైతే వస్తుందో తాడులు పట్టి ఏదైతే వస్తుందో అది మనం కింద పెట్టి మనం కుట్టేసుకున్న తర్వాత అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా మనం క్లాత్ తీసుకోవాలి. మీకు ఒకటే సింపుల్నెస్ చెప్తున్నాను. ఇదంతా చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఏమీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు స్కర్ట్ 18 ఇంచులు అనుకోండి. ఒరిజినల్ క్లాత్ 1.5-2 ఇంచులు. అంటే పట్టి మీరు 2 ఇంచులు వేసారనుకో, 2 ఇంచులు వదిలేసి మిగతా క్లాత్ ఏదైతే ఉందో అడుగున వేయవలసింది, కింద వేయవలసింది 2 ఇంచులు వదిలేసి 18 ఇంచులు అనుకోండి. 2 ఇంచులు వదిలేసి 16 ఇంచులు మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఫాల్స్ 2 ఫాల్స్ ఎంతైతే మనకి పడుతుందో అంత గ్యాప్ ఇచ్చి మనం మడుచుకొని ఫాల్ వేసే విధంగా మనం కింద డోర్ కుట్టుకోవాలి. అంతే, ఇంకేటి లేదు. గౌన్లోని మనం బాడీ తయారు చేసుకున్నాం కదా, బాడీ తయారు చేసుకొని కిందన మనం గౌన్ అనేది అటాచ్ చేస్తే మాత్రం మనకి గౌను తయారైపోద్ది. ఇక్కడి నుంచి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఇగోండి చూడండి, అంత పెద్దది మనకి కావాల్సి వస్తుంది. ఎందుకంటే కుర్చీలు పెడతాం కాబట్టి. ఇప్పుడు నడుము సుమారుగా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సుమారుగా నడుము 24 ఇంచులు అనుకోండి. 24 + 24 + 24 తీసుకుంటారు. 3 4 12. ఇదిగోండి లెక్కలేసాను, చూడండి ఎంత వస్తుందో ఏంటనేది. ఇప్పుడు నేను రాసింది చూసారు కదా మీరు, 26 వచ్చింది. 26 × 26 × 26 అంటే అంటే గుణించకండి, 3 26లు అనమాట. అంత మనం తీసుకొని 3 26లు తీసుకుంటే ఎంత పొడవు వస్తుందో అంత పొడవు తీసుకోవాలి. ఎందుకంటే మనం కుర్చీ పెడతాం కాబట్టి ఒక కుర్చీ పెడితే మనకి 3 సార్లు యూజ్ అవుద్ది క్లాత్. అంటే 3 పొరలు వస్తుంది. అదే మనం కాల్కులేట్ చేసాం. ఆ 3 పొరలు మనం కాల్కులేట్ చేసాం. అదేవిధంగా మనం కుర్చీలు పెట్టేసుకుంటే మనకి నడుము సైజు ఎంత ఉందో అంత సైజు మనకి వచ్చేస్తుంది. అన్నీ కూడా రాస్తాను, అబ్జర్వ్ చేయండి. చాక్ పీస్తో రాస్తున్నాను కదా, చూడండి. ఇలా మనం కుర్చీలు పెట్టేసుకొని ఒక పార్ట్, ఇది బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్కి మనం అటాచ్ చేసేసుకుంటాం. తిరగేసి అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకొని మళ్ళీ తిప్పి పై కుట్టేస్తే మనకి ఒరిజినల్ లుక్ అనేది వస్తుంది అనమాట. అంటే పైకి ఏదైతే మనకి బాడీ మీద కనబడుతుందో అలా వస్తుంది అనమాట. చూసారా, చాక్ పీస్తో మార్కెట్టాను కదా, మనకి పైకి కనబడేటట్టుగా కుట్టుకోవాలి. తిప్పేసి పై కుట్టేసేటప్పుడు మనకి ఒరిజినల్ లుక్ వస్తుంది. ఒరిజినల్ లుక్ అంటే బాడీ మీద మనకి ఏదైతే కనబడుతుందో అది వస్తుంది అనమాట. వీడియో సరిగ్గా వస్తుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, జూమ్ చేద్దాం ఒకసారి. చేసాం కూడా ఆల్రెడీ. బాగా జలుబు చేసింది, సారీ ఏమనుకోవద్దు. అయితే మనం అలాగా సెపరేట్గానే తయారు చేసుకోండి. చాలామంది ఏకండిగా తయారు చేసుకుంటారు. ఏకండిగా తయారు చేసుకోవడం వల్ల ఏదంటే మనం ఎప్పుడైనా సరే సైజ్ చేసుకోవాలనుకోండి, లోపల కుట్లు వేయాలనుకోండి, ఒక సైడ్ చేయడానికి ఖర్చు ఉంటుంది అనమాట. రెండో పక్క సైజ్ చేయడానికి అక్కడ ఖర్చు అనేది ఉంటుంది. కానీ నడుము మీద కుట్టు మనకి లోపలికి వెళ్ళిపోద్ది. ఆ ఖర్చు అనేది మనకి నొక్కేసి ఉంటుంది. కాబట్టి అంటే మీరు అలా స్టిచ్చింగ్ చేస్తే మీకు అర్థమవుతుంది. పక్కాగా ఇది బిగినర్స్ కోసం మన ఛానల్ కాబట్టి అన్నీ కూడా క్షుణ్ణంగా వివరించడం అనేది జరుగుతుంది.
యాక్చువల్లీ చూసి నేర్చుకోవచ్చు వీడియో అనేది, ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ నా మాటలు మీకు కొంచెం చిరాగ్గా కానీ ఏదన్నా ఇబ్బందిగా అనిపిస్తే మ్యూట్లో పెట్టేసుకోనో లేకపోతే సౌండ్ తగ్గించుకోనో చూడొచ్చు. అది నేను ప్రత్యేకంగా కూడా మీకు చెప్పక్కర్లేదు. బట్ ఏంటంటే వీడియో మీకు అర్థమైతే అదే చాలు. మీ స్టిచ్చింగ్ రావాలి, ఎలా కుట్టడం అనేది రావాలి, అదే మెయిన్ ఎయిమ్. ఒక 100 లైక్లు టార్గెట్గా నేను ఈ వీడియోకి పెట్టుకున్నాను. దయచేసి లైక్ చేసి ఒక్క కామెంట్, ఏదో ఒక డాట్ కామెంట్ అయినా సరే మీరు పెడతారనేసి నేను కోరుకుంటున్నాను. చూడండి, పాకెట్ ఇలా వస్తుంది. అందుకే మీకు చెప్తున్నాను అనమాట, అన్నీ కూడా నేను మార్క్ చేసి చూపిస్తున్నాను. ఇది పాకెట్కి మనం క్లాత్ తీసుకున్నాం. ఆ ముక్కలు తీసుకొని ఇంత అని కొలయం లేదు, మన చెయ్యి ఎంత అయితే ఉందో అనుకుంటాం. అంటే ఈ సైజుకి ఈ పాకెట్ వేశారు, మరి ఇంకా కొంచెం చిన్న సైజుకి అయితే ఏ పాకెట్ వేయాలి ఇలాంటి. అటువంటి ఇప్పుడు 15 సంవత్సరాల అమ్మాయి అనుకోండి, 15 సంవత్సరాల అమ్మాయికి మ్యాక్సిమం ఏంటంటే అందరూ కూడా అదే క్లాస్మేట్స్ ఉంటారు కాబట్టి అటువంటి అమ్మాయి చెయ్య ఎంత దూరాలంటే ఎంత పాకెట్ మనకు ఉండాలో అంత పాకెట్ మనం రెడీ చేసుకుంటే సరిపోద్ది. ఏముంది, ఇప్పుడు మన చెయ్యి దూరాలు అనుకోండి, మన చెయ్యి టేపెట్టి కొలుసుకుంటే ఒక 4 ఇంచులు వచ్చింది అనుకోండి, అటొక 1/2 ఇంచు ఇటొక 1/2 ఇంచు, లేదా అటొక ఇంచు ఇటొక ఇంచు లూజ్ పెట్టుకుంటారు అంతే. అంతకు మించి ఇంకేం లేదు. ప్రతి సైజుకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే అదే కాన్సెప్ట్ అర్థమైపోవాలి. కాన్సెప్ట్ అర్థమైపోతే మీకు అంతా కూడా ఏ సైజ్ అన్నా సరే మీకు వచ్చేస్తుంది. ఇంకొంచెం చూడండి, సెపరేట్గా మనం ముక్కలు కుట్టుకోవడం వల్ల ఇది బెనిఫిట్ అన్నమాట. మనం ఏకంగా కుట్టేసుకున్న తర్వాత పాకెట్ వేయాలంటే కుదరదు, కష్టం. పాకెట్ వేయడం చాలా డీప్గా అబ్జర్వ్ చేయండి, సైడ్ పాకెట్ ఎలా వస్తుంది అనేది. నేను తిప్పుతుంటాను, మీకు ఒకవేళ అర్థం కాకపోతే కొంచెం బ్యాక్వర్డ్ వెళ్ళండి, లేదంటే స్లో మోషన్లో వీడియో ప్లే చేయండి, అప్పుడు మీకు బాగా అండర్స్టూడ్ అవుద్ది. సో ఈ విధంగా మనం అన్నీ చూసుకోవాలి. దీని మీద ఇది పడుతుంది అనమాట, అదే చెప్తున్నాను, చెయ్యి ఊపుతున్నాను అనమాట. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇప్పుడు ఎక్స్ట్రా ముక్కలు ఆ అంచులకి అతుక్కున్నాం అంతే, ఇందులో పెద్ద కష్టమేం లేదు. ఇగోండి, ఇక్కడి నుంచి ఇక్కడికి అంచులు మనం కుట్టుకుంటాం, అక్కడి నుంచి ఆ పాకెట్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ వరకే స్టిచ్చింగ్ చేసుకుంటాం. అది దాటి వెళ్ళకూడదు, దాటి వెళ్తే మరి పాకెట్ క్లోజ్ అయిపోద్ది. ఇగోండి అంతవరకు, ఇగోండి ఇంతవరకు మనం స్టిచ్ చేసాం. ఎందుకు మరి పాకెట్ లోపల చేయి పెడితే గొయ్యిలాగా ఉండాలి కదా, ఈ పైనుంచి అవసరం లేదు కాబట్టి మనం అక్కడి నుంచి స్టిచ్చింగ్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి ఎందుకు స్టిచ్చింగ్ చేస్తున్నాం, అక్కడి నుంచి ఆ పక్కన అది ఇప్పుడు పెర్పెండిక్యులర్గా వెళ్తే స్టిచ్చింగ్ అక్కడ క్లోజ్ అవ్వాలంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇలాగ మనం చమకి వేసుకుంటాం. రెండో డాట్లు పెట్టింది కదా, అదేమొచ్చి లూజ్ కోసం అన్నమాట. ఈ కుట్టు ఇప్పిస్తే ఆ కుట్టు ఉంటుంది. ఇది రెండో కుట్టు. బ్లౌజ్కి ఎలా వేస్తాం 3 కుట్లు అలాగనమాట. ఇప్పుడు అక్కడి నుంచి తిప్పుకొని మన రౌండ్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకి ఇంటర్లాక్ మిషన్ ఉందనుకోండి, ఖర్చు వదిలేసి మనం రౌండ్గా స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోద్ది. బట్ ఏంటంటే ఇంటర్లాక్ మిషన్ కాకుండా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలంటే ఇలా మడిచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మొక్క ఎందుకు ఎట్టానంటే మీకు అర్థమవుతుంది. అందుకే వీడియో స్కిప్ చేస్తే ఇటువంటివన్నీ మిస్ అయ్యి అర్థం కాదనమాట. వీడియో ఎలాగ వచ్చింది, ఎలాగా మీకు అనుకూలంగా ఉంటుంది అనేది చూసి పెడతాను కెమెరా. ఓకే, ఇప్పుడు ఇది బాగానే ఉంది.
ఇదిగోండి ఇలా క్లోజ్ చేసుకోవాలి. అలా మడత పెట్టుకొని అలా క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసినప్పుడు జాగ్రత్తగా చేయండి. కింద లేయర్ మీద కుట్టు పడకుండా ఉంటుంది ఒక్కొక్కసారి. అలా పడకుండా ఉండాలంటే ఒడ్డు కుట్టు కాకుండా పాదవాసి కుట్టు వేసేసుకున్నా మనకి పర్వాలేదు. అంటే కొత్తగా నేర్చుకునేవారు పాదవాసి కుట్టు వేసేసుకోండి. ఒకవేళ ఒడ్డు కుట్టులో కింద లేయరు మిస్ అయినా కూడా మీకు పాదవాసి కుట్టు అనేది వేసుకుంటే కింద లేయర్ మిస్ అవ్వదు. ఒడ్డు కుట్లో అయితే మీకు మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు మీరు 2 పొరలు కలిపి 2 లేయర్లు కలిపి ఒడ్డు కుట్టుతో వేసుకోవచ్చు. ఇప్పుడు చూపించాను కదా ఇది ఫ్లాపు ఎక్స్ట్రా పెట్టాం కదా, ఇది దీనికి ఇలా అటాచ్ చేసుకోవాలి. అంత ఎక్కువ ఎందుకు పెట్టానంటే ఒక్కొక్కసారి మనం తిరిగేసినప్పుడు ఆ క్లాత్ అనేది సరిపోవచ్చు సరిపోకపోవచ్చు అనమాట. ఇదిగోండి ఇలా ఇప్పితే ఇదిగోండి లోపలికి పాకెట్ మనం వేసుకున్నాం కదా, అది రైట్ సైడ్కి వస్తుందండి. జాగ్రత్తగా చూసుకోండి. ఈ ఫ్లాప్ అనేది మనం కుర్చీలు పెట్టాం కదా, ఆ కుర్చీలకి మనం అటాచ్ చేసి ఉంచుతాం అన్నమాట. మన ఎక్స్ట్రా పెట్టిన ఫ్లాప్ కుర్చీలకే మనకి అటాచ్ చేయాలి. కుర్చీలు దాటి అటాచ్ చేసామనుకోండి మొత్తం అంతా డిస్టర్బ్ అయిపోద్ది. ఎందుకు ఆ ఫ్లాపు మనం కుడి చేతి పక్క నుంచి మనం పాకెట్లో చెయ్యి ఇలా పెడతాం కదా, అది రివర్స్ వెనక్కి వెళ్ళిపోకుండా ఏది అడ్డుకుంటుంది, మనం పెట్టిన ఫ్లాప్ అడ్డుకుంటుంది. ఇటువైపు కుట్టేసుకుంటాం కాబట్టి. సో ఇప్పుడు ఒకవైపు అంతా మనకు కవర్ అయిపోయింది కదా, ఇదంతా మనం ఇప్పుడు పైకుట్టు వేసేసుకుంటాం. అన్నీ తయారు చేసుకున్న తర్వాతే పైకుట్లు వేసేసుకోవాలి. ఇలాంటి వీడియోలు తీసినప్పుడే మనకి సూదిలో దారాలు తెగిపోతుంటాయి, ఊడిపోతుంటాయి, పాదాలు లూజ్ అయిపోతుంటాయి, అన్నీ అవుతుంటాయి. మామూలుగా కుట్టినప్పుడు ఏటి అవ్వదు. అదేనండి, ఏదన్నా సరే ఛాలెంజ్గా తీసుకోవాలి. ఆటంకాలు వస్తున్నాయి కదా అని ఆపేయకూడదు. సో బాడీ ఉంది కదా, బాడీ మీద కుట్టు పడుతుంది చూసుకోండి. కుర్చీలు ఉన్నాయి కదా, ఆ క్లాత్ మీద కాదు కుట్టు పడడం, బాడీ ఉంది కదా, బాడీ మీద స్టిచ్చింగ్ పడుతుంది. ఎవరో ఒకరు వస్తుంటారండి, రోడ్డు పాయింట్ కదా, చూసి బాబు ఏం చేస్తున్నావు, ఇవన్నీ ఏంటి, తిరుపతి ఒకటి వెళ్ళానులేండి, అందుకే నున్నగా ఉంది, సరదాగా అన్నానండి. తిరుపతి వెళ్ళి వచ్చాక ఈ వీడియో అనేది స్టార్ట్ చేశాను. ఈలోపు వాటర్ చేంజ్ కదా, జలుబు చేసింది. యూట్యూబ్లో ఏంటంటే వీడియోస్ కంటిన్యూస్గా పెడతా ఉండాలండి, ఎప్పుడూ ఆపకూడదు. ఛానల్ స్టార్ట్ చేసాము అంటే అలా పెడుతూనే ఉండాలి. ఛానల్ అంటే మరేంటనుకుంటున్నారు? ఇప్పుడు TV9 ఛానల్ గట్రా ఉన్నాయి, మధ్యలో ఆపిస్తే ఆ ఛానల్ ఎవరన్నా చూస్తారేటండి? చూడండి, 1 ఇంచ్ కిందన వదిలేసుకోవాలి, 3 ఇంచెస్ పైకి వదులుకోవాలి. ఇక్కడి నుంచి అలాగే మనం మడిచి కుట్టేసుకోవాలి. ఫ్రెషర్స్ ఇక్కడ ఎలాగ మడిచేసి కుట్టేసేసుకోండి. కిందన ఎవరైనా ప్రాక్టీస్ ఉందంటే ఇలా డైరెక్ట్గా 3 ఇంచెస్ మడిచేసుకొని ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవచ్చు. ఇంకా అయిపోలేదండి. ఎక్కడైతే మనం జాయింట్ చేసామో ఆ జాయింట్ నుంచి మనం స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకోవాలి. జాయింట్ నుంచి జాయింట్కి సరిపోతుందా లేదా చూసుకోవాలి. జాయింట్ నుంచి జాయింట్ కరెక్ట్గా సరిపోతుందో లేదో మనం చూసుకోవాలి. ఇలాగే డౌర్ కుట్టుకున్న తర్వాత మనం చూసుకోవాలి. ఎందుకంటే డౌరు కుట్టిన తర్వాత వెనకాతల తక్కువ పొడవు, ముందు ఎక్కువ పొడవు రావచ్చు. సో మనం అతి జాగ్రత్తగా డౌర్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ముందే మనం డౌర్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, కానీ
ఏంటంటే కుట్టుకున్న తర్వాత పొడవు తక్కువ వస్తుంది అనుకోండి, అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అవ్వదు. ఒక్కొక్కసారి అలాగే దెబ్బ అయిపోతుంటాం. చూడండి ఈ విధంగా వచ్చింది కదా, ఐరన్ చేసేసుకుంటాం. ఎక్సలెంట్గా వస్తుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.